నా పేరు మల్లికార్జునరావు అండి. ఎక్కడి నుంచి వచ్చారు? పోట్లూరు నుంచి. ఓకే, ఇక్కడ మీరు ఎలాంటి మహిమలు చూసారండి ఈ గుడిలో? ఈ గుడి దగ్గరకు వచ్చిన తర్వాత చాలా మంచి జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత 190 ప్రదక్షిణలు చేశాం. అంటే శని త్రయోదశి ఏ రోజు ఉంటుందో ఆ రోజు 190 ప్రదక్షిణలు చేశాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా మంచి జరిగింది. మా కుటుంబానికి అంటే నాకు ఏదైనా కోరికలో నేను కోరుకున్న కోరికలు నాకు నెరవేరినాయి. చాలా మహిమగల గుడి ఇది. కావాలంటే ఎవరైనా ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే ఎవరైనా రావచ్చు, చూడొచ్చు. ఇక్కడ మహిమ జరుగుతుంది కాబట్టి మనం చెబుతున్నాం, చెప్పగలిగినాం. లేకపోతే మనం టీవీ దీని ముందర కూడా వచ్చేవాళ్ళం కాదు, వీడియో ముందలకి. ఇక్కడ వినకొండ ప్రజలైనా ఇంకా చుట్టుపక్కల నుంచి చుట్టుపక్కల ఎంత ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో అన్ని గ్రామాల నుంచి ఇక్కడికి వస్తారు. పూజా కార్యక్రమాలు, మరి ఒంట్లో ఏదన్నా మనకు బాగలేకపోతే దాని గురించి పూజ చేయటం కానీ, అమ్మాయికి బాగా చదువుకోకపోతే పూజ చేయటం కానీ, ఎవరికైనా దేని గురించైనా మనం ఏదన్నా అనుకున్నవి జరగాలన్నా కానీ పూజ చేయడానికి కానీ దేనికైనా సరే పూజ చేయాలంటే చేయించుకున్న తర్వాత చాలామందికి నిజం జరిగింది. పూజ చేయించుకున్న తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పారు, వాళ్ళు చేయించుకున్నారు, వాళ్ళకి అట్లా జరిగింది. నిజం అంత బ్రహ్మాండంగా ఉంది. దాని గురించి అసలు ఏ మాత్రం అనుమానం లేదు, సందేహం లేదు. ఇక్కడ నమస్తే అండి, నా పేరు అట్లూరు ప్రసాద్. పోట్లూరు మాది, పోట్లూరు గ్రామం, శావలిపురం మండలం, పల్నాడు డిస్టిక్. నేను ఇక్కడికి గత 2 సంవత్సరాల నుండి వస్తున్నా టెంపుల్ దగ్గరికి. నాకు అనుకున్న కోరికలు జరిగినాయి. మా పాస్ పుస్తకాలు కొన్ని పెండింగ్లో ఉండి ఆగిపోతే మండలం రెవెన్యూ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అది లేదు, అవ్వదన్న తర్వాత వాళ్ళే 2 monthsకి పిలిచి మరి మీ బుక్స్ ఇట్లా రెడీ అని తీసుకెళ్ళండి అన్నారు. అదొకటి. మా పొలం వాళ్ళ అమ్మాయికి కొంచెం ప్రాబ్లం, హైదరాబాద్లో జాబ్ అయితే వాళ్ళ భర్త టార్చర్ పెడుతుంటే వాళ్ళకి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చా. అయ్యవారు పూజ చేశారు. వాళ్ళకి పూజ చేస్తే ఆ అమ్మాయిని వారం అంటే 7 daysకే వాళ్ళ భర్త వచ్చేసి పెద్ద మనుషులు పెట్టి ఆ అమ్మాయికి సారీ చెప్పి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి కొత్తలూరు గ్రామం, వాళ్ళది కొత్తలూరు గ్రామం. అయితే వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆ అమ్మాయి ఇక్కడికి చాలాసార్లు పూజలకు వచ్చారు. ఇంకా ఇప్పుడు హైదరాబాద్ కదా, అప్పుడప్పుడు వాళ్ళకి కుదిరినప్పుడు వస్తున్నారు. అదొకటి. పాడి పంట, పశు సంరక్షణ అన్నీ బాగుంటాయి ఇక్కడ. చాలామందికి జరిగినాయి. ఏదంటే విద్యా లోపం కానీ, ఎవరన్నా విద్యలో మధ్యలో ఆగిపోయిన వాళ్ళు కానీ, ఏదైనా భార్యాభర్తల వివాదాలు కానీ, ఏదైనా అన్నిటికీ ఇక్కడ ఈ స్వామి మహిమలు అంటే చాలా మహిమ గలవాడు. ఈ జ్యేష్ఠమాత సమేత శ్రీ శనేశ్వర స్వామి చాలా అద్భుతమైన స్వామి, అరుదైన స్వామి. నాకు చాలా మంచి జరిగినాయి. థ్యాంక్ యూ. పేరండి? వెంకటలక్ష్మి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు?